తన ప్రజలు రక్షించడానికి దేవుడు ఎక్కడైనా ఉండగలడు, ఎప్పుడైనా ఉండగలడు, ఎందుకైనా ఉండగలడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ముగ్గురు యవనస్తులు ప్రభు కోసం నిలబడ్డారు. నెబుకద్నెజరో, నీకు ప్రత్యుత్తరం చెప్పాల్సిన అవసరం మాకు లేదు, కానీ నువ్వు అడిగా కాబట్టి చెప్తున్నా, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడు. చూస్తా మిమ్మల్ని ఎలా రక్షిస్తాడో, మిమ్మల్ని ఎలా కాపాడుతాడో చూస్తా. నెబుకద్నెజరు కోపం వచ్చింది. ముగ్గురు యవనస్తులను తీసుకుని వెళ్ళి ఒక ఫైరీ ఫర్నెస్ లో వేసేసాడు. 3 Hebrew young boys were thrown into a fiery furnace. The rest was the history. Hallelujah. అక్కడ వరకు ఆ సంఘటన జరిగి ఆ ముగ్గురు అగ్నిలో చనిపోయి ఉంటే ఒక ట్రాజిక్ స్టోరీగా అది మిగిలిపోయేది. కానీ ద రియల్ స్టోరీ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. గాడ్ వాస్ విత్ దెమ్. ఎక్కడ అంటే మండుచున్న అగ్నిగుండంలో దేవుడు వారితో పాటు ఉన్నాడట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. హల్లెలూయా. నెబుకద్నెజరు వెళ్ళలేడు ఆ ప్రాంతానికి, లేదా మరొకరు వెళ్ళారు, కానీ గాడ్ కుడ్ ఎంటర్ ఇంటూ దట్ ఫైరీ ఫర్నెస్ అండ్ హీ ప్రొటెక్టెడ్ దెమ్. ఆ ముగ్గురు హెబ్రీ బాలుర్ని దేవుడు ప్రొటెక్ట్ చేస్తే వారి తల వెంట్రుకలు కూడా ఏమవ్వలేదు, వాసన కూడా రాలే, కాలిపోవడం అలా పెట్టండి. కారణం ఏంటో తెలుసా? ఆ తల వెంట్రుకలు వాసన రాలేదని బైబిల్ ఎందుకు రాశారో తెలుసా? మనం ఫైర్కి ఎక్స్పోజ్ అయితే మొట్టమొదటిగా ఉన్న బాడీలో కాలిపోయేది వెంట్రుకలే. అక్కడ ఫైర్ కనుకుంటే, కొంచెం ఎక్కువ అగ్ని కనుకుంటే, ఆ మంట దగ్గర దాకా మనం వెళ్ళకల్లా కొంచెం దూరంగా ఉన్న ఇంటికి వెళ్ళిన తర్వాత మీ తల వాసన చూసుకోండి, పొగ వాసన వస్తుంది, కాలిపోయిన వాసన వస్తుంది. వీరి అగ్నిలో ఉన్న ఎందుకు కాలిపోలేదంటే, దహించు అగ్ని అయిన దేవుడు, పరముందున్న దేవుడు, వెలుగైన దేవుడు వారితో ఉన్నాడు. కాబట్టి ఆ రోజున వారి జీవితంలో అద్భుతం జరిగింది.